సైబరాబాదు 2025 వార్షిక నేర నివేదిక వివరాలు వెల్లడించిన సిపి అవినాష్ మహంతి. ఈ సమావేశంలో జాయింట్ సిపి గజరావు భూపాల్, డీసీపీలు యోగేష్ గౌతమ్, రితిరాజ్, సురేష్ కుమార్, శోభన్ కుమార్, సృజన, సుధీంద్ర, ముత్యం రెడ్డి పలువురు అధికారులు పాల్గొన్నారు. డ్రైవింగ్ లో ఈ ఇయర్ బాగా ఫోకస్ చేసి జైల్ సెంటెన్సెస్ బాగా తెచ్చుకున్నారు ట్రాఫిక్. అండ్ ఇఫ్ యు సీ ద చలాన్ అమౌంట్ దిస్ ఇయర్ సబ్స్టాన్షియల్లీ ఎన్ఫోర్స్మెంట్ పెంచాము. అండ్ ఈ ఇయర్ చాలా ఫోకస్డ్ ఎన్ఫోర్స్మెంట్ చేశారు. ఐ థింక్ లేటర్ ఆన్ ఇఫ్ యూ ఆస్క్ జాయింట్ సిపి ట్రాఫిక్ విల్ టెల్ యూ స్పెసిఫిక్. మనందరికి తెలుసు ఈ రాంగ్ సైడ్ డ్రైవింగ్ చాలా అందరికీ ఎవ్రీబడి కలిసినప్పుడు చెప్తుంటారు, ఇది చాలా మెనెస్ లాగా అయిపోయింది. సో చాలా ఫోకస్డ్గా ఆల్మోస్ట్ ఐ థింక్ ఆన్ అ డైలీ బేసిస్ సైబరాబాద్ రిజిస్టర్స్ అబౌట్ 1800 కేసెస్ ఆఫ్ రాంగ్ సైడ్ డ్రైవింగ్ ఐ థింక్ అ డే, క్లోజ్ టు దాట్. సో బాగా రాంగ్ సైడ్ మీద ఫోకస్ చేయడం, ఈ బండిలో అడ్డంగా మెయిన్ రోడ్స్ పైన పెట్టడం, దాని మీద ఫోకస్ చేయడం చాలా చేశాం. దెన్ సమ్ ఆఫ్ ద ఇనిషియేటివ్స్ దట్ ట్రాఫిక్ పోలీస్ హెస్ టేకెన్ టు ఫ్రీ ఫ్లో ట్రాఫిక్ పెంచడానికి. ఈ ఇయర్ ఒకటి మనం చూసాం, ట్రాఫిక్ లాస్ట్ ఇయర్కి కొంచెం వర్క్ ఫ్రమ్ హోమ్ తగ్గింది కాబట్టి ట్రాఫిక్ పెరిగింది. ఈ ఇయర్ ట్రాఫిక్ హ్యాస్ బీన్ అట్ ఇట్స్ పీక్. అంటే ఫుల్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆల్మోస్ట్ తీసేశారు ఆల్ కంపెనీస్, ఎవ్రీబడి ఈస్ కమింగ్ టు ఆఫీస్. సో ట్రాఫిక్ ఫ్లో చాలా హై ఉంది. అండ్ మేము ఈ ఐటీ కారిడార్లో కొన్ని ప్లేసెస్లో వెహికల్ క్లాసిఫికేషన్ కెమెరాస్ పెట్టాము టు కౌంట్ ద నంబర్ ఆఫ్ వెహికల్స్. సో మీకు ఈ బేసిక్ ఐటీ కారిడార్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ సైబర్ టవర్స్, కొత్తగూడ జంక్షన్, గచ్చిబౌలి జంక్షన్ అండ్ బయోడైవర్సిటీ జంక్షన్, ఈ క్వాడ్రంట్ తీసుకుంటే దీంట్లో ట్రాఫిక్ ఫ్లో ఆన్ అ డైలీ బేసిస్ తీసుకుంటే ఇట్ రేంజెస్ బిట్వీన్ 10 to 12 lakh వెహికల్స్ అ డే రావడం అండ్ సేమ్ నంబర్ పోవడం. సో ఫ్లో ఆఫ్ ఆల్మోస్ట్ 20 lakh వెహికల్స్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 24 hours మీకు కనపడుతుంది ఇదే ఏరియాలో. సో ద ట్రాఫిక్ వాల్యూమ్ డెఫినెట్లీ హెస్ ఇంక్రీజ్. సో దానికి కొన్ని మెజర్స్ మనం తీసుకున్నాం. ఇంకా కూడా కొన్ని మన సిస్టర్ ఏజెన్సీస్ లైక్ జిహెచ్ఎంసీ, టీజీఐఎస్సితో మాట్లాడి వీఆర్ డూయింగ్ సర్టన్ థింగ్స్ టు ఇంప్రూవ్ దాట్. సో అది మీరు చూసుకోవచ్చు. ఇది డిఫరెంట్ ఏజెన్సీస్ పరిధిలో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తీసుకోవాలంటే ఫస్ట్ ఆ బిల్డింగ్ పర్మిషన్స్ ఉండాలి అండ్ ఆల్. మ్యాక్సిమం మీకు కూడా తెలుసు ఏరియాలో చాలా బిల్డింగ్స్ వచ్చినాయి వితౌట్ ఎనీ ప్రాపర్ పర్మిషన్స్. సో అలాంటివి ఉంటే వీఆర్ కోఆర్డినేటింగ్ విత్ అదర్ ఏజెన్సీస్ టు మేక్ షూర్ దట్ అన్ని చర్యలు మా చేతిలో అంటే పోలీస్ చేతిలో ఉండదు. సో సెక్యూరిటీ వరకు ఆ ఫీచర్స్ పెట్టడం వరకు వీఆర్ డెఫినెట్లీ టేకింగ్ దాంట్లో యాక్షన్. ఇప్పుడు మీరు చెప్పినట్టు 1000 అయినాయి. ఇప్పుడు నెక్స్ట్ లాట్ ఆఫ్ 1000 ఈజ్ స్టార్ట్ అవుతుంది. మేబీ ఒక 2-3 monthsలో దట్ విల్ బి కంప్లీటెడ్. సో ఇది చేస్తే అంటే ఒక పాజిటివ్ ఇంపాక్ట్గా చూస్తున్నాం. అంటే పాజిటివ్లీ చూస్తున్నాం, నెగటివ్గా పోకుండా పాజిటివ్. ఈ హాస్టల్కి ఇది ఉంది, సో న్యాచురల్లీ ఎవరైనా ప్రిఫర్ చేస్తే సేఫ్టీ ఫీచర్స్ ఉన్న హాస్టల్కి ప్రిఫర్ చేస్తారని, దానికి ఎక్కువ వస్తారని ఆ విధంగా వెళ్తున్నాం. కానీ డెఫినెట్లీ ఫైర్ ఎన్ఓసి అండ్ బిల్డింగ్ ఆక్యుపెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళకి చెప్పాము అండ్ వీ విల్ టై అప్ విత్ కన్సర్న్ ఏజెన్సీస్ టు మేక్ షూర్ దట్ దే ఆల్సో వర్క్ టువర్డ్స్ దిస్ గోల్. మనకి ఓవరాల్ నెంబర్ ఆఫ్ చలాన్స్ కలెక్టెడ్ తగ్గింది. బట్ ఈచ్ ఒక్కొక్క వ్యక్తి మీద ఉన్న చలాన్స్ పెరిగాయి. ఎక్కువ చలాన్స్ ఉన్న వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళ మీద చేపిస్తాం. మనకి యాక్చువల్లీ నెంబర్ ఆఫ్ పెయిడ్ చలాన్స్ తగ్గింది ఇయర్. యాక్చువల్లీ ఐ గివ్ దట్ ఫిగర్ ఆల్సో. అది ఇప్పుడు మనుషుల కంట వీఆర్ నౌ జనరేటింగ్ చలాన్స్ త్రూ కెమెరాస్. సో మనం దాని మీద ఫోకస్ చేయడం లేదు. గ్రౌండ్లో మనుషులు ఏం చేయాలి రెగ్యులేషన్కే చేస్తున్నారు. బ్యాక్ ఎండ్లో మనం కెమెరాస్లో జనరేట్ చేసే చలాన్స్ మ్యాక్సిమం మీరు చూస్తే రేషియో ఆఫ్ గ్రౌండ్లో జనరేట్ చేసే చలాన్స్ అండ్ కెమెరా జనరేట్ చేసే చలాన్స్ ఈజ్ అబౌట్ 1:3 ఉంటుంది. అంటే గ్రౌండ్లో చేసేది ఈజ్ ఓన్లీ 25%. మ్యాక్సిమం ఈజ్ త్రూ డిజిటల్ మీన్స్ ఓన్లీ. సో అది మీరు అంటే యూ నీ నాట్ వరీ దట్ వీఆర్ మ్యాన్ పవర్ ఓన్లీ చలాన్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. చాలా గ్రౌండ్లో
యాక్చువల్ రెగ్యులేషన్ మీద అది ఫోకస్ చేయడానికి మీదనే కాన్సన్ట్రేషన్. కేస్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయినాయి. దానిలో both the drivers of the RTC bus as well as the tipper driver had expired. Overload loading అనేది క్లియర్ కట్ వచ్చింది. సో ద ఓనర్ ఆఫ్ ద టిప్పర్ he has also been made an accused. He is not medically fit till now. So arrest procedure ని కంప్లీట్ చేయాల్సింది ఉన్నాయి. Rest all investigation has been completed. No, neither of the drivers were in drunken condition. No alcohol was present in either of the samples. తీసుకోవడానికి వీఆర్ ట్రైంగ్. దెర్ ఆర్ సమ్ ఎస్టాబ్లిష్మెంట్స్ విచ్ వీఆర్ నాట్. సో దానికోసం మేము జిహెచ్ఎంసీకి రాసాం దట్ వీళ్ళు సరిగా లేవు, సో వాళ్ళకి ట్రేడ్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడానికి చర్యలు తీసుకోండి అని. అది కూడా మేము పంపిస్తున్నాం. బికాజ్ ట్రేడ్ లైసెన్స్ వాళ్ళు జిహెచ్ఎంసీ నుంచి తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి అది కూడా క్యాన్సిల్ చేయడానికి తీసుకుంటాం, రాస్తున్నాం. అది కాకుండా ఎనీ ఆఫ్ దీస్ వైలేషన్స్ చేస్తే కేసెస్ కూడా నమోదు చేస్తాం. కోలివింగ్ హాస్టల్స్ మేము యాక్చువల్లీ ఎస్సీ మీ అందరికి తెలుసు సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ గురించి. సో ఒకటి వీ టుకప్ వన్ యాక్టివిటీ సేఫ్ స్టే అని, ప్రాజెక్ట్ సేఫ్ స్టే అని ఒకటి ఎస్సీ సైబరాబాద్ పోలీస్ కలిసి ఒక ప్రాజెక్ట్ లాగా తీసుకున్నారు. మన ఏరియాలో మ్యాక్సిమం మాదాపూర్, దెన్ నెక్స్ట్ బాలానగర్ జోన్లో మ్యాక్సిమం హాస్టల్స్ ఉంటాయండి. సో దీంట్లో రఫ్లీ వి ఎన్యూమరేటెడ్ అబౌట్ 4,000 ఆడ్ హాస్టల్స్ ఉంటారు ఇక్కడ. సో ఈ హాస్టల్స్లో ఐ థింక్ క్లోజ్ టు 2 lakh పీపుల్ స్టే అండ్ వర్క్కి వెళ్తూ ఉంటారు, మెన్ ఉమెన్ అందరు. సో ఇప్పుడు ఈ హాస్టల్స్ కూడా చాలా వరకు వీళ్ళకి సెక్యూరిటీ ఫెసిలిటీస్, ఫైర్ సేఫ్టీ ఇలాంటివి లేవు. సో వాళ్ళకి ఒక మీటింగ్ కూడా చేయడం జరిగింది అబౌట్ 6-8 months బ్యాక్. చేసి వాళ్ళకి కూడా మెల్లగా ఇవి తీసుకోవడం అని అది అవసరమని చెప్పాము. ఎస్సీ ద్వారా ఈ ప్రాజెక్ట్ సేఫ్ స్టేలో వీళ్ళకి ఆడిట్ చేశాం. ఆల్మోస్ట్ 1000 హాస్టల్స్ ఇప్పుడు వరకు ఆడిట్ చేశారు. ఏ హాస్టల్లో ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి, కెమెరాస్ ఉందా, సెక్యూరిటీ గార్డ్ ఉందా, ఫైర్ సేఫ్టీ ఉందా లేదు చేసి మనం అది ఒకటి ఎస్సీ మెంబర్ కంపెనీస్ అందరికీ ఆ డేటా ఇచ్చాం. సో వాళ్ళ ఎంప్లాయీస్ ఎవరైనా ఉండాలంటే సో దే క్యాన్ లుక్ ఎట్ దిస్ డేటా, అది దాన్ని చూసుకొని వాళ్ళు ఆ హాస్టల్స్ చూస్ చేసుకోవచ్చు అని ఇంటెన్షన్తో చేశాము. సో స్లోలీ వీ హోప్ దే ఆల్సో కమ్ ఫార్వర్డ్ అండ్ స్టార్ట్ following all the norms.